మేక్ మై ట్రిప్లో ప్యాలెస్లా కనిపించే ఈ రిసార్ట్ నాకు చాలా తక్కువలో దొరికిందనమాట. సో ఈ రిసార్ట్ రేట్స్ అండ్ ఆల్సో ఈ లొకేషన్ అండ్ ఆల్సో ఇంటీరియర్ ఎలా ఉంది అండ్ పూల్ సైడ్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను, మన డైనింగ్ హాల్ ఎవ్రీథింగ్. సో చాలా చాలా అయితే బాగుంది అండ్ నాకు చాలా తక్కువ రేట్కి దొరికిందనమాట ఈ రిసార్ట్ అండ్ లొకేషన్స్. ఇవన్నీ వీడియోలో చూపిస్తూ ఉంటాను. చాలామంది అడిగారు ఎక్కడెక్కడ అని. మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను అనమాట నేను ఈ వీడియోలో. మీరు ఎండింగ్ దాకా చూడండి ఈ వీడియో అండ్ ఆల్సో ఐ విల్ టెల్ యూ ద లొకేషన్ మ్యాన్. Second floor, 217. 217 second floor. Wow. 212. इधर पीछे की లైట్లు 217 సో ఇది యాక్చువల్లీ మాకు దొరికింది అనమాట 217. బట్ మేము ఇక్కడ 209 అలా ఉన్నాం అనమాట. సో రూమ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ మేము చూడాలి. సో ఇవి చూసారు ఎలా ఉన్నా కీప్ దిస్. క్లాసీ లుక్ అని వస్తుంది అనమాట ఇక్కడ, కొంచెం డిఫరెంట్గా. సో చూడాలి మరి. అంబియన్స్ అయితే బాగుంది బట్ హౌఎవర్ వీ హ్యావ్ టు సీ రూమ్స్ ఎలా ఉంటాయో లోపల. సో లోపల రూమ్స్ వీ హ్యావ్ సీ 214, 219. సో దిస్ సైడ్ ఇట్ విల్ బి 217. సో 217, 214 and 215 అండ్ సో ఇక్కడే మ్యాక్సిమం మంది ఉండిద్ది అనుకుంటా. ఇవ్వండి. దిస్ ఈస్ ద 217 రూమ్. సో దిస్ ఈస్ ద 217 రూమ్ కొంచెం క్లాసీగా ఉంది బట్ హౌఎవర్ ఇట్స్ రియలీ అమేజింగ్. సో అదనమాట. సో దిస్ ఈస్ ద బ్యాక్. రూమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది పెట్టింది మనం. సో చాలా టైర్డ్ అయిపోయాము ఫస్ట్ ఆఫ్ ఆల్. వచ్చి ఇంకా పడుకోవడం ఎలాగా అని. సో ఈరోజు నేను నా బ్రదర్ ఈ రూమ్ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కవర్ చేయాలని డోర్ బయటికి వెళ్ళి స్టార్టింగ్ నుంచి చూపిస్తాం. మీరు ఒకసారి చూడండి ఎలా ఉండిద్దో. ప్రీవియస్లీ మేము వైజాగ్ వెళ్ళాము అనమాట. సో ఈసారి మేము హైదరాబాద్ వచ్చాము. సో హైదరాబాద్లో ఎగ్జాక్ట్గా ఏది బాగుంటుంది అంటే క్యాస్టల్ లాంటిది అంటే క్యాస్టల్ లాంటిదే ఉంది ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ మేము తీసుకున్నాం 217. సో కంప్లీట్ మెన్షన్. సో దిస్ ఈజ్ ద హోల్ రూమ్. ప్రీవియస్లీగా చూసినప్పుడు ఎంత మీరు చూసారు కాబట్టి బాత్రూమ్ కంపల్సరీ చూడాలి మనం ఎట్లా ఉంటుంది బాత్రూమ్. ఎందుకంటే బాత్రూమ్ అనేది చాలా పెద్ద ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ రియలీ అమేజింగ్ బాత్రూమ్. చాలా పెద్దది బాత్రూమ్. సరే ఎప్పుడు అంత పెద్దగా ఉండదు బాత్రూమ్ బట్ హౌఎవర్ ఇట్ ఈస్ రియలీ అమేజింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని తర్వాత మళ్ళీ మా ఫేవరెట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిసారి మా ఫేవరెట్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్గా పెడతారు. బట్ ఈ బాటిల్స్ మాత్రం సేమ్గానే ఉంటాయి. సో ఇవంటారు. సో ఈ రూమ్ మొత్తం మాకు ఆ రివర్లో ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రీవియస్లీ చాలా బ్లాగ్స్ ముందు బయట నుంచి వచ్చి తీశారు బట్ హౌఎవర్ మేము మంచిగా తీయడానికి ఇంకా ప్రయత్నిస్తాం అనమాట. సో ఇప్పుడు నాకు ఎలాంటి ఫీల్ వస్తుందండి, ఇక్కడ ష్రెక్ అని ఒక మూవీ ఉంది, గ్రీన్ కలర్లో ఉంటాడు కదా, వాళ్ళ రాణి కోసం పోరాడుతూ ఉంటాడు, ప్యాలెస్లో ఉంటాడు వాడు. నాకు ఆ ప్యాలెస్ ఫీలింగే వస్తుందన్నమాట. ష్రెక్ 1, 2 ప్యాలెస్ ఫీలింగ్. ఇదంతా చూస్తుంటే సేమ్ ట్రయాంగిల్ షేప్లోనే ఉన్నాయన్నమాట రూమ్స్ అయితే. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రౌండ్, పైన ఒక రౌండ్, కింద రౌండ్, పైన ఒక రౌండ్ మొత్తం కలిపిస్తే 3000లో మీరు చెక్ఇన్ చెక్అవుట్ చేయొచ్చు. 12కి చెక్ఇన్, టుమారో ఆఫ్టర్నూన్కి చెక్అవుట్ ఉంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ టుమారో మార్నింగ్ సప్లై చేస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏం మిస్ కాలేదు మేము బ్రేక్ఫాస్ట్. సో టుమారో మార్నింగ్ అయితే సప్లై చేస్తారండి బ్రేక్ఫాస్ట్. ఈరోజు ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్ళి బిర్యానీ తింటాం అనమాట, లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళి తింటాం. ఇక్కడ రేట్స్ చాలా అదిరిపోతున్నాయి అనమాట మామూలుగా. సో ఇక్కడ కూర్చొని తినే వాళ్ళైతే తినొచ్చు
బట్ హౌఎవర్ వాటర్ కూడా ఉంది. బట్ ఇది కానీ నాకు ఈ రూమ్ చూసారు చాలా కొంచెం పెద్ద కొంచెం ఉంటాయి. సో అలా కొంచెం చీకటిగానే ఉంది. బట్ కొంతమందికి ఆ అట్మాస్ఫియర్ కొంచెం ఇష్టం అనుకుంటా నాకు తెలిసి మ్యాక్సిమం. ఎందుకంటే ఆ పెయింట్స్ కూడా కొంచెము లైట్ పెయింట్స్లా ఉన్నాయి డిఫరెంట్గా. ఇట్ ఈస్ రియలీ అమేజింగ్. సో పైకి వెళ్దాం పైన ఒకసారి, అంటే సేమ్ ఫ్లోర్సే బట్ డైరెక్ట్గా మనం పూల్కి వెళ్ళిపోతాము మన ఫ్లోర్ చూపించిన తర్వాత. సేమ్ ఫ్లోర్స్ ఉంటాయి. సో సేమ్ ఫ్లోర్స్ అనమాట. మొత్తం మీద చూపించలేము, సేమ్ అదే రూమ్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. బట్ పైన ఏంటంటే పైన వచ్చేసి ఒక పూల్ దగ్గర అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అది చూపించబోతాను అనమాట. సో నెక్స్ట్ అదే వచ్చింది. నాకైతే బాగా నచ్చేసింది, పర్లేదు. ఇట్స్ ఓకే టు బీ హైదరాబాద్ మిడిల్. లో బ్యాటరీ మోడ్. హైదరాబాద్ మిడిల్లో మ్యాక్సిమం మీకు ఇదే దొరికింది అనమాట. కంప్యూటర్ లెసన్స్ సో ఈ రిసార్ట్ లక్డీకపూల్ దగ్గర ఉంటుంది అనమాట. లక్డీకపూల్ మెట్రో స్టేషన్ పక్కన. సో రేట్స్ వచ్చేసి నాకు 3000లోనే ఒక 1 డేకి అలా పట్టింది అనమాట. నాకు నార్మల్గా బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ఇస్తారు, ప్రొవైడింగ్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది అనమాట. లోపల అయితే సెంట్రల్ ఏసీ, ఇక్కడ పడినా అక్కడ ఇట్ ఈస్ రియలీ కూల్ అనమాట. సో పూల్ కూడా చాలా కూల్గా ఉంది. సో 3000 పట్టింది నాకైతే. బట్ ఆఫర్లో ఇంకా తక్కువ అయ్యిద్ది. బట్ మేక్ మై ట్రిప్లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఆ గో ఐబీలో ఎవ్రీథింగ్ విల్ బీ దేర్. సో దాని తర్వాత ఏంటంటే నార్మల్గా ఈ రిసార్ట్స్ హైదరాబాద్లో ఫైండ్ అవ్వడం చాలా అరుదు మాట. ఇక్కడ ఏంటంటే చాలా దూరంగా ఉంటాయి కొన్ని రిసార్ట్స్ హైదరాబాద్లో. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ దిస్ రిసార్ట్ ఇస్ దేర్ అనమాట. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ లక్డీకపూల్ దగ్గర ఈ రిసార్ట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి చార్మినార్ కూడా దగ్గరే. సో ఇప్పుడు జస్ట్ మేము స్విమ్మింగ్ పూల్ ఏరియాకి వెళ్తున్నాం అనమాట. లైట్ నో జస్ట్ వీ హ్యావ్ జస్ట్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత పైన వెళ్తున్నాం అనమాట. జస్ట్ టు సీ ద లొకేషన్, పైన స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో ఇలా ఉంటుంది. సో పైకి వెళ్దాం ఒకసారి, మాతో పాటు రండి. నెక్స్ట్ షాట్ అదే ఉంటుంది. వీ విల్ సీ ద బ్యూటిఫుల్ సీన్ ఓవర్ దే. సో అది దీన్ని నాకు తెలిసి దీని పైన ఏమో ఉందో లేకపోతే లాస్ట్ ఫ్లోర్ ఏమో ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ వీఆర్ జస్ట్ గోయింగ్ టు హ్యావ్ ఫన్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఫస్ట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఏరియాలో షూట్స్ ఏమంటే కంప్లీట్ చేసుకుని దాని తర్వాత మేము ఎంజాయ్ చేయడానికి వెళ్తాం స్విమ్మింగ్ పూల్ పైన. సో అదనమాట. సో జస్ట్ ఇప్పుడు మేము లిఫ్ట్లోకి వెళ్తున్నాము. లిఫ్ట్లో ఎన్నో ఫ్లోర్ తెలియదు, బట్ వీ హ్యావ్ టు గో ఎట్ లాస్ట్ ఫ్లోర్. సో లాస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత సో ఇది ఎలా ఉంది పర్లేదు ఒకసారి చూడండి. సో పైకి వెళ్తాం జస్ట్ ఫర్ ద షూట్. బ్యూటిఫుల్ వ్యూ అండ్ బ్యూటిఫుల్ వాటర్, బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈజ్ జస్ట్ నథింగ్ మచ్ మోర్ దాన్ ద ప్యాలెస్ దట్ యూ కెన్ సీ. ఇట్స్ రియలీ రియలీ బ్యూటిఫుల్. అండ్ సో దీనివల్లే అనమాట వీ హ్యావ్ జస్ట్ బీన్ ఓవర్ హియర్. అండ్ 5th ఫ్లోర్లో అయితే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. లోపల దేర్ ఈజ్ రియలీ అమేజింగ్. ఇందాక మేము తీసింది సో అది పైన ఫ్లోర్ నుంచి కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట. సో కింద ఫ్లోర్ నుంచి కూడా కొన్ని వీడియోస్ తీయాలి మేము. సో ద బ్యూటిఫుల్ వ్యూ ఏదైతే ఉందో ఇక్కడ మన విజయవాడలో ఆ స్టాచ్యూ, సేమ్ స్టాచ్యూ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ హైదరాబాద్లో కూడా సేమ్ స్టాచ్యూ మీరు చూస్తే మన పిడబ్ల్యూడి గ్రౌండ్స్లో. సో అదనమాట. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఎండ అయితే దంచేస్తుంది. మేము ఎప్పుడు పూల్లో దూకాలా అనిపిస్తుంది మాకైతే. ఇక్కడ చూస్తుంటే ఎండ అయితే చాలానే ఉంది. 3 PM అవుతుంది టైము. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి జస్ట్ చేంజ్ చేసుకొని ఈ బ్యూటిఫుల్ వాటర్లో చాలా కూల్గా ఉన్నాయి వాటర్. సో ఇట్స్ గోయింగ్ ఆన్. చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అయితే ఇక్కడ.
సో అలా పూల్ సెషన్ అయిపోయిన తర్వాత మొత్తం అక్కడ బ్యాగ్స్ మేము హోటల్లో పెట్టేసి నేనైతే గోల్కొండ వచ్చేసాను అనమాట. నాకు హైదరాబాద్ ఎప్పుడు రాగానే గోల్కొండ ఎప్పుడు వెళ్ళలేదు. సో గోల్కొండలో ఒక మంచి వీడియో తీద్దామని అలా స్టైల్గా నడుచుకుని అలా వచ్చి లోపల చూసి మొత్తం గోల్కొండ మొత్తం కవర్ చేసేసి గోడ పైన ఇలా కూర్చొని నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం ఆలోచించి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద బాసలి వ్లాగ్స్.